స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమ తండ్రి, నిత్య నివాసి, సజీవుడా దేవ, మీకే వందనములు, మీకే స్తోత్రములయ్యా, మీకే స్తుతులు నా తండ్రి. మా రక్షకుడా నీకు వందనాలు ప్రవ్వా. మీరు చేసిన మేలుని బట్టి, మీరు ఇచ్చిన అమూల్యమైనటువంటి రక్షణ బట్టి, మీ కృపను బట్టి నాయన నీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రవ్వా. నాయన తండ్రి, శుక్రవార దినాన్న ప్రవ్వా నాయన అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు. నీ సన్నిధికి వెళ్ళలేకపోయిన పరిస్థితులు మా మధ్యలో ఉన్నప్పటికీ లైవ్ ద్వారా తండ్రి నాయన నీకు మొరపెట్టడానికి, నాయన నీ వాక్యమును వినటానికి ప్రవ్వా నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవాస్తుతులు నా తండ్రి. గొప్ప దేవుడా నాయన నీకు వందనాలు తండ్రి. ఈ కూడికను ప్రవ్వా మీ హస్తాలకు నాయన అప్పగిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు దేవా. స్తోత్రములయ్యా, స్తోత్రములు పాటల ద్వారా తండ్రి అయ్యా మీరు మహిమ పొందండి దేవా. నాయనా నీకు వందనాలు తండ్రి దేవా. స్తోత్రములు కీర్తనల ద్వారా, సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా ప్రవ్వా మీరు మహిమ పొందండి దేవా. నీకు వందనాలు తండ్రి అయ్యా. నాయన మీ మాటలు విని ప్రవ్వా వాటిని హృదయములు మేము భద్రపరుచుకుని వాటి ప్రకారము నాయన జీవించడానికి మీరు సహాయం ఇచ్చేయండి నా తండ్రి. నీకు వందనాలు అయా. నీ దాసుని ఇంకని మీరు బలపరచండి, వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రవ్వా. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఇంకను నీ బిడ్డని మీరు బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రవ్వా. నాయన నీకు వందనాలు. సహోదరిని మీరు బలపరచండి అయ్యా. బిడ్డలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి చదువుల్లో మీ కృపద ఇచ్చే నాయన గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డల ప్రతి అక్కర మీరు తీర్చండి నాయన. నీకు వందనాలు. డాడీని, మమ్మీని, తమ్ముని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మీ కృపలో భద్రపరచుకోండి దేవా. నీకు వందనాలు తండ్రి అయా. సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డల అక్కర్లు మీరు తీర్చండి ప్రవ్వా. నీకు వందనాలు నాయన. మేమున్న పరిస్థితులు నీవు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి విషయంలో మీ కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నావు, నీకు వందనాలు ప్రవ్వా. దేవా స్తోత్రం నాయన. పరిస్థితులు మార్చగలిగిన వాడు మీరు ఒక్కరే ప్రవ్వా. అయా మీ తట్టే మా చేతులు ఎత్తుచున్నాం, మా దోసులు గుచ్చున్నాము నాయన. సహాయం ఇచ్చే నా తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా కృప చూపించండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఈ దేశమును, నా దేశమును, ప్రతి కంట్రీని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. దేవా నీకు వందనాలు తండ్రి. రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రవ్వా మీరు స్వస్థపరచండి నాయన. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో సమస్త మెరిగిన తండ్రి. మీ కృపను వారిపై మీరు కృమ్మరించండి దేవా. నీకు వందనాలు అయా. పనులు లేకుండా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మార్గాలు మీరు తెరివచ్చేయండి అయ్యా. పోషకుడు ఉన్నారు, అందుని బట్టి నీకు వందనాలు దేవా. స్తోత్రాలు, స్తుతులు తండ్రి. గొప్ప దేవుడా నాయన నీకు వందనాలు తండ్రి. ఆయన ఈ చిన్ని ప్రార్థన ప్రవ్వా మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలము దయచేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొనిచ్చు ఉన్నాను తండ్రి. చాలయ్యా యేసు నాకు నీ
నిలిచితివి. సృష్టంతయు నీ మాటకు లోబడుచున్నది. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా. నీ మాటకు సమస్తం లోబడును. నీ మాటకు శక్తి ఉన్నదయ్యా. నీ మాటకు సమస్తం లోబడును. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. స్వస్థపరచు దేవుడవు. దయ్యములన్నీ నీ మాటకు లోబడి వలకును. పరమవైద్యుడవు నీవే. స్వస్థపరచు దేవుడవు. దయ్యములన్నీ నీ మాటకు లోబడి వలకును. నీ మాటలో స్వస్థత ఉందయ్యా. నీ మాటతోనే విడుదల కలుగును. నీ మాటలో స్వస్థత ఉందయ్యా. నీ మాటతోనే విడుదల కలుగును. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు. నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు. నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే. నీ మాటకు సమస్తం సాధ్యమే. నీ మాటకు సమస్తం సాధ్యమే. నీ మాటకు సమస్తం సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు. నీ మాటలోనే జీవం ఉన్నది. జీవాధిపతి నీవే. జీవించు దేవుడవు. నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది. జీవాధిపతి నీవే. జీవించు దేవుడవు. నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది. నీ మాటలో జీవం ఉందయ్యా. నీ మాటలే మాకు జీవారము. నీ మాటలో జీవం ఉందయ్యా. నీ మాటలే మాకు జీవాహారము. మాటే చాలయ్యా యేసు నాకు.
దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. 127వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచూనుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమేన్. కీర్తనల గ్రంథము 127వ కీర్తన. ఈ యొక్క కీర్తన మనం చూస్తున్నట్లయితే యాత్ర కీర్తనగాను సొలొమోను రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క కీర్తనలో మంచి కుటుంబములు ఎలా కట్టబడతాయనే సత్యమును ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది. ఎలా అంటే అట్టి కుటుంబాలు అనగా మంచి కుటుంబాలు దేవుని చేత స్వయంగా నిర్మించబడతాయని, మరియు దేవుని సన్నిధికి ప్రతి విషయాన్ని తీసుకొస్తాయనే విషయాన్ని యొక్క కీర్తన భాగంలో మనం గమనించగలుగుతాం. మనము దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మన పిల్లలకు దేవుని మార్గాన్ని బోధించాలనే విషయాన్ని కూడా ఇక్కడ మనము గమనించగలుగుతాం. మొదటిగా మనం చూసినట్లయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని మరి యొక్క భక్తుడు రాయించిన మాటను మనం చూస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో అనేక మార్లు మన యొక్క సమస్యల్ని, లేదంటే మనం దేవుని సన్నిధిలో కట్టబడాలి లేదా సొంతంగా మేము హెచ్చింపబడాలనే ప్రయత్నాలు చాలా వరకు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత అనేది ఇక్కడ మనం భక్తుని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి అంటున్నాడు యెహోవా, ఒకవేళ మన ఇల్లు కట్టుకోవాలన్న, మన వ్యక్తిగత జీవితం కట్టుకోవాలని యెహోవా లేకుండా అనగా దేవుడు అనేవాడు లేకుండా దేవుని మీద మనం ఆధారపడకుండా మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమవుతుందని చెప్పి, ప్రయాస అంతా కూడా వ్యర్థమే అవుతుందని చెప్పేసి మరి యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన కుటుంబం కట్టబడాలి అంటే దేవుని సన్నిధిలో మనము ఆయనకి అప్పగించుకోవాలి. మనం ఎంత కావాలి కాసినా, మన కుటుంబాన్ని ఎంత కట్టుకోవాలని ప్రయత్నం చేసినా అది కూడా మరి వ్యర్థమైపోతుందని చెప్పి మరి మీ యొక్క దేవుని సన్నిధిలో మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. అంటే మనం ఎంత మెలకు కలిగినా దేవుని మీద ఆధారపడకపోతే మన యొక్క పరిస్థితిని ఇక్కడ మనం చూస్తున్నాం, అన్నీ వ్యర్థమైపోతాయి అనే విషయాన్ని మనం గమనించుకుంటాం. కనుక మంచి కుటుంబం ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడుతుంది, దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటి అనేది గుర్తు చేసుకుంటుంది, అదే సమయంలో తమ పిల్లలకి దేవుని యొక్క మార్గాన్ని తెలియపరుస్తూ ఉంటారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2వ వచనం మనం చూసినట్లయితే మనము కష్టపడడము లేదా మన కష్టార్జితం మనం తినాలి అంటే దేవుని కృప కావాలనే విషయాన్ని కూడా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనే మాటని మనం ఇక్కడ భక్తుని ద్వారా చూస్తున్నాం. అనగా మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే చాలా కష్టపడుతూ ఉంటాం, చాలా కష్టపడి ప్రయాసపడి ధనాన్ని కూర్చుకుంటూ ఉంటాం. ఆ ధనము మనం తినాలన్నా కూడా మరి దేవుని కృప చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఎంత చాలా రాత్రి అయిన తర్వాత వచ్చి ఇంటి దగ్గర పండుకొనుచు కష్టార్జితము సంపాదించుకొని మనం తిన్నా కూడా అది వ్యర్థమే అంటున్నాడు. అనగా దేవుని సన్నిధిలో మనం కష్టపడి దేవుని సన్నిధికి అప్పగించుకొని, ప్రభువా నీ సహాయము వలన మేము బ్రతకాలి, మేము ఎంత కష్టపడినప్పటికీ కూడా నీ కృప ద్వారానే మేము ముందుకు వెళ్ళాలని దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాన్ని అప్పగించుకొని ప్రారంభించుకుంటామో మన యొక్క కష్టార్జితము మనం తింటే అది నిలవబడుతుందనే విషయాన్ని ఇక్కడ మరి యొక్క భక్తుడు రాస్తూ ఉన్నాడు. ప్రయాసపడి ఎంత చేసినా కూడా లాభం లేదు, కానీ మరి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ యొక్క ప్రయాసని వ్యర్థం కాకుండా దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనము చక్కగా నిద్రపోగలుగుతాం, చక్కగా మనం కష్టపడిన దాన్ని, కష్టార్జితాన్ని మనం అనుభవించగలుగుతాం. ఎప్పుడు అంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు మనల్ని కట్టినప్పుడు, దేవుడు మన పట్టణాన్ని కాపాడినప్పుడు అనగా మన కుటుంబాన్ని కాపాడినప్పుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 3వ వచనంలో మనం చూస్తున్నట్లయితే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని భక్తుడు రాస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నా యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనని కూడా మీకు తెలియపరుస్తాను. మేము మ్యారేజ్ అయిన తర్వాత 7 సంవత్సరాల వరకు పిల్లలు లేనప్పుడు, అనగా ఈ మధ్యకాలంలో, ఈ 7 సంవత్సరాల మధ్యకాలంలో మేము మా యొక్క ప్రయత్నాలు మేము చేయకున్నప్పటికీ కూడా చాలామంది మమ్మల్ని ఇలా చెప్తూ ఉండేవారు, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, దాని ద్వారా పిల్లలు పుడతారు, లేదా
మీ ప్రయత్నాలు మీరు చేయండి, లేకపోతే పిల్లలు ఎలా పుడతారని, లేదంటే కొన్ని చూడండి వంశపారంపర్యంగా వచ్చే ఆ యొక్క వాళ్ళు పాటిస్తున్న నియమాల్ని చాలా మటుకు తెలియపరుస్తూ ఉండారు. అయితే మేము మరి పెద్దలు చెప్తున్నారు కదా అని చెప్పేసి దేవుని మీద ఆధారపడకుండా మా యొక్క వ్యక్తిగత జీవితాన్ని తీసుకొని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని 2-3 సార్లు మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి డాక్టర్ టెస్టులు చేయాలని చెప్పి తెలియపరిచినప్పుడు ఆ టెస్టుల కొరకు మేము సిద్ధపడుతూ ఉండగా దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అన్నప్పుడు మేము వెంటనే మరి నిర్ణయం తీసుకొని దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు వెళ్ళి మరి గర్భఫలం కొరకు ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని వెనక్కి వచ్చాము. దేవుని సన్నిధి మీద ఆధారపడతాం ఎప్పుడైతే మొదలు పెట్టామో దేవుడు మాకు కుమారుని అనుగ్రహించాడు. ఆయన సమయానుకూలమైన సమయమున ఆయన ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. మనము ఏ ప్రయత్నం చేసినా ఆ యొక్క గర్భఫలం మనకు రాదనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి మీకు తెలియపరుస్తుంది. కనుక గర్భఫలము ఆయనే ఇచ్చు బహుమానం, దేవుడే మనకి ఇవ్వాలి. ఆ గర్భఫలము దేవుడు ఇవ్వాలనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంతేకాకుండా 4వ వచనం మనం ఏం చూస్తున్నామంటే, ఆ సంతానము బట్టి మనకు కలిగే ఆనందము 4-5 వచనాల్లో మనం క్లియర్గా చూస్తున్నాం. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు అని చెప్పి మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా అటువారు సిగ్గుపడక గుమ్మలలో తమ విరోధులతో వాదించుదురని మాట్లాడుతున్నాను. దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో దేవుడిచ్చే ఫలము గర్భఫలము పొందుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ సిగ్గుపడరు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. తమ విరోధులతో వాదిస్తారని మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా యవ్వన కాలం మంది పుట్టిన కుమారులు చాలా బలముగా ఉంటారని, వాళ్ళు దేవునిలో ఎదుగుతారని. చూడండి, మనము దేవుని చేతిలో ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఎంతమంది మనకు ఎదురొచ్చినా కూడా వారిని ఒకే ఒక మాటతో కానీ ఒకే ఒక ఆయన యొక్క శాసనంతో కానీ వాళ్ళని కింద పడవేయడానికి లేదా వాళ్ళని సిగ్గుపరచడానికి దేవుడు సమర్థుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో కుమారులను దేవుడిస్తాడు, కుమార్తెలను దేవుడిస్తాడు. ఆ యొక్క గర్భఫలం మనం పొందుకున్నప్పుడు యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు ఏ విధంగా అయితే బలంగా ఉంటారో, ఏ విధంగా అయితే శక్తి కలిగి ఉంటారో, ఆ యొక్క బిడ్డల బలాన్ని ఎవరితో నింపుకుంటారో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని శక్తితో నింపుకుంటారు. దేవుని శక్తి ఎప్పుడైతే నింపుకుంటారో వాడు ధన్యుడు అని దేవుడి వాక్య మాటలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారు సిగ్గుపడరట, గుమ్మములలో తమ విరోధులతో వాదించుతారని చెప్పేసి మాట్లాడుతున్న వాటిని మనం చూస్తున్నాం. ఈ యొక్క కీర్తన మొత్తం అంతా చూసినట్లయితే దేవుని మీద ఆధారపడే కుటుంబం ఏ విధమైన ఆశీర్వాదం పొందుకుంటుందనే విషయాన్ని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుకనే మనం ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చి, చిన్న విషయమైనా అది పెద్ద విషయమైనా, పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా దానిని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దాని నుంచి దేవుడు విడుదలను ఇస్తాడు. ఆ యొక్క విడుదలను మనం అనుభవించినప్పుడు చాలా సంతోషిస్తామనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనము దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉండాలి. అదే సమయంలో మన పిల్లలకి మనము దేవుని యొక్క మాటలను బోధించాలనే విషయాన్ని కూడా మనం గమనించాలి. సామెతలు 22వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ వచనంలో మనం చూస్తాం. ఏమనుందంటే ఇక్కడ, బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక మనం చిన్ననాటి నుంచి కూడా దేవుని సన్నిధిలో మన పిల్లలకి ఏం నేర్పించాలంటే, దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేసేవాడు కనుక మనం దేవుని మీద ఆధారపడాలి. కనుక దేవుని సన్నిధిని మనం అనుభవించాలంటే దేవుని సన్నిధికి పిల్లల్ని ఎప్పుడు కూడా తీసుకొస్తూ దేవుని సన్నిధిలో కుటుంబంగా కూడి ప్రార్థన చేసుకున్నప్పుడు పిల్లల చేత కూడా ఒకవేళ ప్రార్థన చేయించగలిగితే మరి మనము ధన్యులం అనే విషయాన్ని మీకు ఇక్కడ తెలియపరుస్తున్నాను. కనుక మనం సామెతల గ్రంథంలో చూస్తున్న ఈ యొక్క విషయాన్ని, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చిన్ననాటి నుంచి మనం ఎప్పుడైతే చిన్న బిడ్డకి మనం దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను మనం బోధిస్తామో, దేవుడు ఈ విధంగా మనల్ని బలపరుస్తాడు అనే విషయాన్ని ఎప్పుడైతే తెలియపరుస్తామో వాడట దేవునికి లోబడి ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా దాని నుండి చెప్పిన శక్తిని ఆ బిడ్డకు తెలియపరుస్తున్నప్పుడు దేవుడు మరి చేసిన కార్యములన్నింటినీ ఆ బిడ్డ అనుభవిస్తున్నప్పుడు దాని నుంచి ఎప్పుడు కూడా తొలగిపోవడం అనే విషయాన్ని ఇక్కడ మరి యొక్క భక్తులు తెలియపరుస్తుంది. కనుక ప్రస్తుత దినాల్లో ఉన్న సంస్కృతి మనం చూసినట్లయితే మన జీవన శైలిని బట్టి మన కుటుంబంలో మనము సమయం తగినంతగా గడుపుటకు చాలా కష్టంగా ఉంటుంది. కనుక తల్లిదండ్రులు కొన్నిసార్లు తప్పుడు వైఖరి ద్వారాను, లేదంటే ఉదాహరణ తల్లిదండ్రులను బట్టి, తల్లిదండ్రులు నడుస్తున్న త్రోవలను బట్టి చూసి పిల్లలు చాలా నష్టపోతూ ఉంటారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని కట్టడలు కనుక నీ కుటుంబంలో ఉన్నట్లయితే గొప్ప సంతోషం మరియు ఆశీర్వాదం మనకు కలుగుతాయనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుకనే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము, అంతేకాకుండా యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కాయువారి మేలుకొని ఉండుట వ్యర్థమే అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన కుటుంబాన్ని హెచ్చింపబడాలన్నా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఉంటే చాలా అవసరం అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క కీర్తన చూస్తున్న దేవుడి కీర్తన దీవించును గాక.
ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన ధ్యానము నాయన మీ సన్నిధానంలో చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. యుగ యుగాలకు నీవే దేవుడవు, నిత్యము స్తోత్రార్హుడవు, ఆరాధనకు పాత్రుడవు, యోగ్యుడవు గనుక నాయన మీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా నోటి స్తుతులపై ఆసీనుడమైనటువంటి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడవు, కృప చూపించుచున్నటువంటి దేవుడవు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడవు తండ్రి. రక్షణనిచ్చావు, రక్షణలో పోషిస్తున్నావు తండ్రి. అనుదినము మా ప్రతి అవసరాన్ని తీర్చి నడిపిస్తున్నటువంటి మీ ప్రేమకు, మీ పోషణకు కృతజ్ఞతా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఘనత, మహిమ, ప్రభావం మీ నామమునకు మాత్రమే అర్పిస్తూ నాయన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సహవాస బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క కృప, సమాధానము మీ అందరికీ తోడయుండునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ప్రార్థనను మనము ధ్యానించుకుందాం.
వాస్తవానికి చెప్పాలంటే సువార్తలలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి దీర్ఘమైనటువంటి ప్రార్థన, పెద్ద ప్రార్థన మనము ఈ భాగంలో చూడగలుగుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 26 వచనాల్లో యేసుక్రీస్తు ఈ భూమి మీద చేసినటువంటి ప్రార్థనల్లో ఇది గొప్ప ప్రార్థనగా కనిపిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ, సంభాషణ చేస్తూ తన ప్రార్థన తెలియజేస్తున్నాడు. ఈ భాగాన్ని మనము 3 విధాలుగా విభాగించి చూద్దాం. మొదటిది, తన కొరకు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. రెండవది, తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మూడవది, సంఘం కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువునందు రక్షింపబడినటువంటి మనము, ఆయన రక్షణలో కొనసాగుతున్నటువంటి మనము మన ప్రార్థనలో ఈ 3 విషయాల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. మొదటిది, మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండవది, పరిశుద్ధులైనటువంటి దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవది, సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, అనగా తోటి విశ్వాసి కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి నమ్మకస్తుడైనటువంటి సేవకునిగా ఈ భూమి మీద కనిపిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ప్రథమ ఫలముగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థనలో మనం చూసినట్లయితే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నా సమయం వచ్చింది. ఆయన సిలువకు అప్పగించుకోవలసినటువంటి సమయం దగ్గర అవుతుంది. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నీ కుమారునైన నేను ఈ భూమి మీద మీరు చెప్పిన రీతిగా అన్ని విషయాల్లో మీకు లోబడి నమ్మకస్తునిగా మీ పని నేను జరిగించాను. మీ మాటనే నేను ఈ భూమి మీద నెరవేర్చాను. నా నమ్మకత్వం ద్వారా భూమి మీద నేను మిమ్మల్ని మహిమపరిచాను. మీరిచ్చిన పరిచర్యను నేను నమ్మకంగా కొనసాగించాను. గనుక మిమ్మల్ని మహిమపరిచినటువంటి నేను నన్ను మహిమపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుకి ఇచ్చినటువంటి అధికారము ఈ భూమి మీద ఎలాంటిదంటే, తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఎవరినైతే అప్పగించాడో వారందరికీ కూడా యేసుక్రీస్తు నిత్య జీవం ఇవ్వటానికి అధికారం కలిగిన వాడు అని మనము ఈ వాక్యాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాం. నిత్య జీవాన్ని ఇవ్వటానికి అధికారం కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి అంటే ఆయనను అంగీకరించిన ప్రతి ఒక్కరికి. ఎవరు ఆ సమయంలో ఆయన అంగీకరించారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు. అలాంటి అధికారం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపించినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నీవు తెలుసుకున్నావు అంటే, ఆయనను అనుభవపూర్వకంగా నీవు గ్రహించావు అంటే నిత్య జీవము కలిగి ఉన్నావు అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనను అంగీకరించిన వారు, ఆయనను తెలుసుకున్న వారు నిత్య జీవము కలిగి ఉండటం కోసము ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని పొందినవాడు. ఆయనలో ఈ అధికారం ఉంది. ఆయనను నమ్మిన వారందరికీ కూడా ఆయన నిత్య జీవం ఇవ్వటానికి అధికారం కలిగిన వాడు. ఆయన ప్రార్థన కొనసాగిస్తూ ఈ మాట అంటున్నాడు, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు. ముందు చెప్పిన రీతిగా
దేవుడు ఏ పని నిమిత్తమైతే తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడో ఆ పనిని ఆయన నమ్మకంగా చేసినటువంటి నమ్మకస్తుడైనటువంటి సేవకుడైన శరీరములో దేవునికి తను తాను అప్పగించుకొని తన ఉద్దేశం ఏది కూడా నెరవేర్చుకోకుండా, తన చిత్తాన్ని తన ఆలోచనల్ని ఏది కూడా నెరవేర్చకుండా, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చి ఉన్నాను, ఆయన మాటలు చెప్పడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నానని చెప్పి తండ్రి అప్పగించినటువంటి పనిని బహు నమ్మకంగా చేసినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన అంటున్నాడు, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను పూర్తి చేసి నిన్ను మహింపరిచాను అని ఆయన అంటున్నాడు. తండ్రి, లోకము పుట్టుక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా వచ్చినప్పుడు తన మహిమనంతా పరలోకములో విడిచిపెట్టి వచ్చాడు. ఈ లోకంలోనికి రాకమునుపు ఆయన తండ్రితో ఏకముగా సమానుడయ్యుండి ఆయన మహిమను పంచుకుంటున్నటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు, విగ్రహాలకు అసలు చెందనివాడు. అలాంటిది తన కుమారుడు తండ్రితో ఉండి తండ్రి మహిమతో సమానుడిగా ఆయన కూడా మహిమ కలిగిన వాడై ఉండి ఆ మహిమను మన కొరకు విడిచిపెట్టి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకని అంటున్నాడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అంటున్నాడు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్షపరిచితిని. ఈ మాటలు శ్రద్ధగా వింటూ ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి నామాన్ని ప్రకటించాడు అంటే తండ్రి నామాన్ని ప్రకటించాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో తండ్రి నామము ఎక్కడ కనిపించదు. పాత నిబంధన గ్రంథంలో తండ్రి యొక్క నామం ఏమిటి? యెహోవా అనేటువంటి నామము. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనేటువంటి మాట ఎక్కడ కూడా కనిపించదు. అయితే నీ నామమును నేను ప్రత్యక్షపరిచితిని అని అంటున్నాడు. తండ్రి, వారు నీవారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు అని శిష్యులను గురించి ఆయన చెప్తా ఉన్నాడు. తండ్రి యొక్క నామాన్ని ప్రకటించాడు. శిష్యులు దేవునికి చెందినవారు, తండ్రికి చెందినవారు. తండ్రి వారిని కుమారుడైన యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఆ అప్పగించిన వారిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితువని నమ్మిరి గనుక. మొదటిగా నీ వాక్యాన్ని వారు గైకొన్నారు. ఆ గైకొన్న వాక్యాన్ని వారు అంగీకరించారు. అంగీకరించిన వాక్యాన్ని వారు నమ్మారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మీరు వింటా ఉన్నారు. పలు విధాలుగా దేవుని యొక్క మాటలు మీరు వింటున్నారు. అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, లైవ్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు. ఏ రీతిగా మీరు వాక్యం వింటున్నా 3 విషయాలు మీలో జరగాలి. వాక్యం వింటున్నటువంటి మీరు మొదటిగా దేవుని యొక్క మాటలను గైకొనండి, అర్థం చేసుకునండి. అర్థం చేసుకున్న మాటల్ని అంగీకరించండి. చాలామంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు, కానీ అంగీకరించేవారు చాలా తక్కువ. ఎవరైతే వాక్యాన్ని అర్థం చేసుకుంటారో వారు హృదయంలోనికి దాన్ని ఆహ్వానించాలి, అంగీకరించాలి. ఎప్పుడైతే అంగీకరిస్తామో మన హృదయంలో విశ్వాసము అభివృద్ధి పొందుతుంది. విన్న మాటలు అర్థం చేసుకుని అంగీకరించి హృదయంలో మనం దాచుకుంటే విశ్వాసము మనలో పెరుగుతుంది. అదే శిష్యుల్లో మనం చూస్తున్నాము. వారు వాక్యాన్ని గైకున్నారు, వాక్యాన్ని అంగీకరించారు, వాక్యాన్ని నమ్మారు. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే నేను కలిగి ఉన్నానని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నమ్మిన తర్వాత మనలో అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకుంటాం.
అనుభవపూర్వకంగా కుమారుడైన యేసుక్రీస్తుని తెలుసుకుంటాం. నమ్మకములో నుంచి వచ్చేటువంటి అనుభవం. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే నమ్మిన ప్రతి ఒక్కరూ అనుభవపూర్వకమైనటువంటి జీవితంలోనికి వస్తారు, ఎరిగినటువంటి స్థితిలోనికి వస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి నీవు ఎరిగి ఉండి ఆయన యందు జీవించగలుగుతావు. ఇది చాలా ప్రాముఖ్యము. ఆయన తన గురించి ప్రార్థన చేసుకొని శిష్యుల నిమిత్తము ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీ కొరకు ప్రార్థన చేయాలని మీరు ఆశ కలిగి ఉన్నారా? ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తాడో తెలుసా? ముఖ్యంగా దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యాన్ని నమ్మి ఎరిగి జీవిస్తారో వారి కొరకు ప్రార్థన చేసేటువంటి దేవుడు. వారు శిష్యులుగా మారిపోతారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు గాని నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. మొదటిగా మనం చూసుకున్నాము, శిష్యులు తండ్రికి సంబంధించిన వారు. తండ్రి వారిని కుమారునికి అప్పగించాడు. అప్పగించిన వారిని గురించి ఆయన చెప్తా ఉన్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద మనము వేటినైతే అనుభవిస్తున్నామో దేవుని కృపను బట్టి వాటి విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాటి కొరకు దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలి. ప్రభువా, ఈ రోజున ఇది నేను కలిగి ఉన్నానంటే, ఈ రోజున ఈ స్థితిలో నేనున్నానంటే అది నీ కృపే నాయన, నీ దయే నాయన. నీవు నాకు అనుగ్రహిస్తేనే వచ్చినవి ఇవన్నీ కూడా. నా అంతటి నేను నా శక్తి సామర్థ్యాలతో సంపాదించుకోలేను నాయన. నీ కృప చేత నీవు నాకు వీటిని అనుగ్రహించావని, మనకు అనుగ్రహించినటువంటి బిడ్డల విషయం కానీ, భర్త విషయం కానీ, భార్య విషయం కానీ, సంఘం విషయం కానీ ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరచాలి. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను, కానీ వీరు లోకములో ఉన్నారు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక్కడ చాలా విషయాలు మనం గమనించవచ్చు. శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, నేను వారి యందు మహిమపరచబడ్డాను అని అంటున్నాడు. ఆయన నేనికను లోకములో ఉండను గనుక లోకములో ఉన్న వీరి కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవుడు పరిశుద్ధుడు అనేది ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులలో ఐక్యత కొరకు, వారు ఏకముగా పరిచర్యలో ముందుకు వెళ్ళటం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఐక్యత చాలా ప్రాముఖ్యము. ఆ ఐక్యత ఎలా ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, నీవు పరిశుద్ధుడవు, నీతో పాటు నేను ఏకమై ఉన్నాను, మనమిద్దరము ఏకమై ఉన్నలాగున, ఒక్కటై ఉన్నలాగున నీవు నాకు అప్పగించిన ఈ శిష్యులు కూడా ఏక మనస్సు కలిగి ఐక్యతతో మీ పరిచర్యలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 133వ కీర్తన మనకు తెలుసు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని. దేవుని యొక్క సేవకులు, శిష్యులు ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి సేవలో ముందుకు కొనసాగటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని, నీవు నాకు అనుగ్రహించిన నీ నామమును బట్టి వారిని కాపాడుము అంటున్నాడు. ముందు చెప్పిన రీతిగా పాత నిబంధన గ్రంథంలో యెహోవా అనేటువంటి నామం కనిపిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో యెహోవా అనేటువంటి నామం కనిపించదు. మనకు యేసు ప్రభు యొక్క నామమే కనిపిస్తుంది. అంటే
యేసు నామము ఎవరి నామం అంటే తండ్రి అయినటువంటి యెహోవా నామము. యెహోవా అంటే తన ప్రజలను రక్షించేవాడు, రక్షకుడు, రక్షణ దుర్గము. యేసు అంటే అర్థం కూడా అదే, రక్షకుడు అనేటువంటి అర్థం. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదరని వాక్యం సెలవిస్తుంది. యెహోవా అనగా రక్షణ, యేసు అనగా రక్షణ. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక పేరు కావాలి గనుక దేవుడే గబ్రియేలు దూతను పంపించి ఈ పేరు మీరు పెట్టాలి ఆయనకని చెప్పి యోసేపుకి ఆయన తెలియజేశాడు. యేసు అని ఈయనకి పేరు పెట్టండి. రక్షణ, యెహోవాయే నా రక్షణ. యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఇప్పుడు ఆయన నామం అనగా తండ్రి నామమును పెట్టుకొని వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆ నామములో నీ బిడ్డలను కాపాడు. మనమందరము యేసు నామములోనే కాపాడబడగలుగుతాము. ఎందుకంటే ఆయన ఒక్కడే మన రక్షకుడు, రక్షించేటువంటి మన రక్షణ దుర్గము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నామమే మనకు రక్షణ. ఆయన మన రక్షకుడు, లోకరక్షకుడు యేసు. ఆ నామంలో వారిని కాపాడుము అని అంటున్నాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచి తిని అంటున్నాడు. తండ్రి నామములో అనగా తన నామములో, యేసు నామములో వారిని భద్రం చేశాడు, కాపాడాడు. ఈ లోకంలో ఒక్క ఇస్కరియోతు యోధ తప్ప దేవుడు అనుగ్రహించిన 11 మంది శిష్యులు కూడా తండ్రి నామమున, యేసు నామమున కాపాడబడ్డారు, భద్రపరచబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నిన్ను కూడా తన నామములో ఆయన కాపాడుతాడు. ఆయన నిన్ను భద్రం చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఆయన కాపుదల వరకు ఉంటుంది, ఆయన భద్రత వరకు ఉంటుంది. 13వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము బ్రతుకునంత కాలము కూడా మనకు ఆధారము, మనకి కాపుదల, మనలను నడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు తన వాక్యాన్ని ఇచ్చాడు. అందుకే 119వ కీర్తన 50వ వచనంలో ఈ మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలుగజేసి ఉన్నది అని కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. వాక్యము మనలను బ్రతికించటానికి దేవుడిచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనం నెమ్మది పొందటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం మనకు అనుగ్రహించాడు. నీ వాక్యము వారికి ఇచ్చి తిని. చదువుతున్నారా ఈ వాక్యాన్ని? ధ్యానిస్తున్నారా ఈ వాక్యాన్ని? ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని అంగీకరించి నమ్ముతున్నారా? నమ్మితే మీరు నిత్య జీవానికి పాత్రులు, నిత్య జీవాన్ని పొందుకున్నారు. ఈ వాక్యమే మనకు ఆధారము. వాక్యమై ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆధారం. చదువుతున్నారా ఈ వాక్యాన్ని? రోజంతటిలో ఎన్నో విషయాల్లో నీవు సమయాన్ని గడుపుతున్నావేమో. క్రీస్తు బిడ్డగా దేవుని వాక్యాన్ని నీవు చదవకపోతే నీ జీవితానికి ఒక అర్థం లేదు. ఎందుకంటే వాక్యము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే దానిని ధ్యానించటానికి, చదవటానికి, అర్థం చేసుకోవటానికి, అంగీకరించటానికి, నమ్మటానికి, నమ్ముట ద్వారా ఆయనలో అనుభవాన్ని మనం సంపాదించుకోవటం కోసం, అలా అనుభవం సంపాదించుకుని నిత్య జీవంలోనికి ప్రవేశించటం కోసం. చదువు వచ్చి కూడా చదవలేని వారు ఎంతమంది? అన్నీ చదువుతారు, ఈ లోకంలో ఉన్న వార్తలన్నీ చూస్తారు, చదువుతారు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం, అశ్రద్ధ, చదవటానికి ఇష్టం లేనటువంటి పరిస్థితి అనేకుల్లో కనిపిస్తుంది. వాక్యం మీద నీకు శ్రద్ధ లేదు, వాక్యాన్ని చదవాలనేటువంటి ఆశ నీలో లేదు అంటే అర్థమేమిటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మీద నీకు శ్రద్ధ లేదు, ప్రభువైన యేసుక్రీస్తు అంటే నీకు ఆశ లేదు. నిన్ను పాపం నుంచి రక్షించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మీదే నీకు ఆశ లేనప్పుడు నీవు పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతావు? ఎందుకంటే పరలోకంలో ఆయనను మనం చూడాలి, నిత్యము ఆయన స్తోత్రార్హుడైన వాక్యం సెలవిస్తుంది.
ఆయనతో సహవాసం చేయటానికి నీకు ఎలా వీలు పడుతుంది? ఇక్కడే వాక్య స్వరూపి అయినటువంటి క్రీస్తుతో నీవు సమయాన్ని గడపటం లేదు. పరలోకంలో నీవు ఆయనతో సమయాన్ని ఎక్కడ గడపగలుగుతావు? కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, దేవుని ధర్మశాస్త్రమందు దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అని. దివారాత్రులు ధ్యానించటం సంగతి అలా ప్రక్కన పెట్టినట్లయితే రోజంతట్లో కనీసం కొంత సమయాన్ని నీవు దేవుని వాక్యాన్ని చదవటానికి అప్పగిస్తున్నావా? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, అన్నీ అనుభవిస్తున్నావు. అన్నిటికంటే బ్రతకటానికి నీకు ఊపిరిని ఇచ్చాడు, జీవమునిచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఆయనతో సమయం గడపటానికి ఎలాంటి నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు? ఒక క్రమ పద్ధతిలో నీ జీవితాన్ని నువ్వు గడపాలి. వాక్యము దేవుడు మనకిచ్చాడు, ఆ వాక్యంతో మనం సమయాన్ని గడపాలి. ఒక క్రైస్తవుడవై ఉండి, క్రైస్తవురాలవై ఉండి క్రొత్త నిబంధన కనీసం పూర్తి చేయలేకపోతే నీ జీవితానికి ఒక అర్థం లేదు. వ్యర్థుడిగా బ్రతుకుతున్నావు, వ్యర్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. మనకి ఈ లోకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కావాలి, దాని యొక్క పూర్తి వివరాలు, ఈ లోకంలో ఉన్న విషయాల గురించి పూర్తి వివరాలు మనకు కావాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథము, దీనిని తెలుసుకోవాలని నీకు ఎప్పుడైనా ఆశ కలుగుతుందా? కలగటం లేదంటే సాతానుడి నీ మనోనేత్రానికి గురుడితనం కలుగజేశాడు. వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా మనం బ్రతకటానికి, ఈ వాక్యాన్ని అనుసరించి జీవించుట ద్వారా హృదయంలో గొప్ప నెమ్మదిని అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభువు చెప్తా ఉన్నాడు, నీ వాక్యము వారికి ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. మనము లోక సంబంధులము కాదు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తుని నీవు అంగీకరించిన తర్వాత నీవు లోక సంబంధివి కాదు. గనుకనే క్రీస్తు యేసు ద్వారా లేపబడిన ప్రతి ఒక్కరు కూడా పైనున్న వాటిని చూస్తారని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రికలో మనం ఆయనతో పాటు లేపబడిన వారము, ఈ లోకానికి సంబంధించిన వారము కాదు, క్రీస్తుకు సంబంధించిన వారము. గనుక ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా మనం జీవించటానికి అప్పగించుకోవాలి. పరలోక సంబంధివి కావాలి అంటే వాక్యాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లోకము వారిని ద్వేషిస్తుంది, వారు లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషిస్తుంది. నిజమే, ఈ రోజున క్రైస్తవుల్ని ద్వేషించేవారు ఈ లోకంలో అనేక మంది, ప్రతి దేశంలోనూ కనిపిస్తారు క్రైస్తవుని ద్వేషించేవారు. కారణము, వారికి సత్యం తెలియకపోవచ్చేమో కానీ మనకు సత్యం తెలుసు. మనం ఈ లోక సంబంధులము కాము, మనము పరలోక సంబంధులము. ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఈ లోకము నుంచి వేరు చేసిన వాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి మనం పిలువబడ్డాం. ఆయనకు మనం అప్పగించుకొని ఈ లోకంలో జీవించాలి. ఈ లోకం మనలను ద్వేషిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ లోకం మనలను ద్వేషిస్తుంది. ఎందుకంటే ఈ లోకం ప్రభువుని మొదట ద్వేషించింది. ఆయనను వెంబడిస్తున్న మనలను ద్వేషించడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అనే విషయాన్ని విశ్వాసిగా నీవు గ్రహించాలి. ఈ లోకము నిన్ను ద్వేషిస్తుంది, ఈ లోకము నిన్ను హింసిస్తుంది. ఈ లోకము దేవుని పేరిట వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అసహ్యించుకుంటుంది. అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన నామం మనకు తోడుగా ఉంది, ఆయన వాక్యం దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనం బ్రతుకుతూ నెమ్మదిగా ఈ లోకంలో జీవించగలుగుతాం. వాక్యాన్ని హత్తుకుందాం. వారిని దుష్టుని నుంచి కాపాడమని ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. లోకములో నుంచి వారిని తీసుకుని వెళ్ళిపోమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ నీ యొద్దకు వస్తున్నటువంటి నేను వీరిని లోకంలో విడిచిపెట్టి వస్తున్నాను. గనుక ఈ లోకంలో దుష్టుడున్నాడు, శోధకుడు, శోధించి నీ బిడ్డలను పాపములో పడివేయటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నటువంటి దుష్టుడి లోకంలో ఉన్నాడు. ఆ దుష్టుని నుంచి వీరిని కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అనగా కీడు నుంచి వారిని తప్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఆ ప్రార్థనలో కూడా ఇదే నేర్పించాడు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని యొక్క కీడు నుంచి తప్పించమని ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పించాడు.
అదే ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ చేస్తా ఉన్నాడు. నేను నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి, లోకములో ఉన్నటువంటి నీ బిడ్డలను నీవు కాపాడు, దుష్టుని నుంచి కాపాడు, కీడు నుంచి కాపాడని ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు గనుక సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎంత గొప్ప మాట అది. మనమందరము కూడా సత్యములో ప్రతిష్ఠింపబడాలి. సత్యం అనగా దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్య సారాంశమంతా కూడా మనము చూసినట్లయితే సత్యము, సత్యవాక్యం ఇది. ఈ సత్యవాక్యాన్ని మనం అనుసరించడానికి పిలువబడ్డాము. ఈ సత్యములో మనలను ప్రతిష్ఠించమని, శిష్యులను ప్రతిష్ఠించమని ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. సత్యం అనగా నీ వాక్యము అని ఆయన చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అంటున్నాడు. వారు లోకమందు తమను తాము సత్యములో ప్రతిష్ఠించుకోవాలని చెప్పి నన్ను నేను వారి కొరకు ప్రతిష్ఠించుకుంటున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే వారి కళ్ళ ముందు దేవుని వాక్య ప్రకారంగా జీవించి ప్రభు చూపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆయన చేసి చూపించాడు. చేయలేనిది ఏది కూడా ఆయన వారికి చెప్పలేదు. ప్రతిదీ కూడా వారి కళ్ళ ముందు చేసి చూపించాడు. ఆ రీతిగా మీరు చేయండి అని ప్రభు చెప్పాడు. అనగా బ్రతికి బోధించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అనేకులు బోధిస్తారు కానీ ఆ రీతిగా బ్రతకలేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు వారి ఎదుట. ఎందుకంటే వారు ఆయన జీవితాన్ని చూసి ఆయన చెప్పిన మాటలను అనుసరించడం కోసం. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులారా, విశ్వాసులారా, మనమందరము కూడా దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి ముందు. తర్వాత ఆ వాక్యాన్ని మనం ఇతరులకి బోధించాలి. దేవుని వాక్యం మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హృదయంలోనికి ఆ వాక్యం ప్రవేశించి మనల్ని పవిత్రులుగా నడిపిస్తుంది దేవుని వాక్యం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట ప్రతిష్ఠించుకున్నాను అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏ ప్రభువునైతే మనం మాదిరిగా పెట్టుకున్నామో ఆయన జీవితం పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సత్యమైనటువంటి వాక్యము. ఆ వాక్యాన్ని మనం అనుసరించి జీవించడం కోసము ఈ వాక్యాన్ని అనుగ్రహించాడు. వారి కొరకు ఆయన తను తాను ప్రతిష్ఠించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే సత్యాన్ని ఎప్పుడైతే మనం హత్తుకుంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే హత్తుకుంటామో, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధం మనలను బంధిస్తుంది. అబద్ధం మన జీవితంలో నెమ్మదిని తొలగిస్తుంది. మన జీవితంలో యథార్థత కనిపించదు, మోసంతో బ్రతుకుతాం. కనుక సత్యాన్ని మనము అంగీకరించినప్పుడు, వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఈ వాక్యం మనలను సత్యంలో నడిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల కొరకు చేసినటువంటి ప్రార్థన, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ గొప్ప విషయము, 3 విషయాల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడని మొదటిగా చెప్పాను. ప్రభువా తండ్రి, నీ పరిచర్యను నేను నమ్మకంగా చేశాను గనుక నన్ను మహింపరచని తన గురించి తను ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత శిష్యుల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ వారు మీ యందు ఏకమై ఉండాలని, మీ వాక్యాన్ని మీ వాక్యములో వారు ప్రతిష్ఠింపబడాలని, ఈ లోకం వారిని ద్వేషిస్తుంది గనుక దుష్టుని యొక్క కీడు నుంచి, శోధన నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు సంఘం కొరకు అనగా నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన దీర్ఘ ప్రార్థనలో నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు ఆయన? వారి కొరకు మాత్రమే కాదు గాని వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారును ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థన చేయుచున్నాను. అపోస్తులు ప్రకటించినటువంటి వాక్యం మన చేతిలో ఉంది.
ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచాం, వాక్యం ద్వారా విశ్వాసం ఉంచాం. వారు మనకిచ్చినటువంటి వాక్యాన్ని అంగీకరించిన మన కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే మనము కూడా ఏకమై ఉండాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నట్లుగా ఈ శిష్యులు కూడా ఏకమై ఉండడానికి సహాయం చేయండి. ఈ శిష్యులు మాత్రమే కాదు గాని వారు ప్రకటించినటువంటి వాక్యాన్ని నమ్మి నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏకమై ఉండడానికి సహాయం చేయండి. ఈ రోజున వాక్యం విని ప్రభువును అంగీకరించినటువంటి నీవు నేను కూడా ఆయనలో ఏకమై ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడే మన కొరకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో మనం ఉన్నాము. మన కోసం అనేక మంది ప్రార్థన చేస్తారు, దేవునికి స్తోత్రం. కానీ అందరి ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చేసినటువంటి ప్రార్థన. మనము ఏకమై ఉండాలి. సంఘం అనేటువంటి క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఆయనలో ఏకమై ఉండాలి. ఏక మనస్సు కలిగి ఏకభావముతో క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మనం కూడా కలిగి ఉండటానికి మనం పిలువబడ్డాము. ఆయన అలా మనం ఉండాలని చెప్పి అప్పుడే ప్రార్థన చేసినట్లుగా చూస్తా ఉన్నాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని. ఎంత గొప్ప మాటలు! దేవా, నీవు నాకు అనుగ్రహించినటువంటి మహిమను నేను వారికి ఇస్తున్నాను. ఎందుకు అనంటే, జాగ్రత్తగా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు తన మహిమను మనకు ఎందుకు ఇస్తున్నాడు అనంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని ఏ రీతిగా అయితే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము గ్రహిస్తే హృదయంలో గొప్ప ధైర్యము. యేసుక్రీస్తుని ప్రేమించినట్లుగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినటువంటి ఆ తండ్రి తన కుమారుణ్ణి ఏ రీతిగా అయితే ప్రేమించాడో, ఏ విధమైనటువంటి లోపము లేకుండా లోటు లేకుండా నిన్ను నన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. అందుకని ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అనగా నిన్ను నన్ను ఎంతో ప్రేమించెను. ప్రేమించి అతిగా ఆయన ప్రేమిస్తున్నటువంటి తన కుమారుణ్ణి నీ కొరకు బలిచ్చాడంటే ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీవు గ్రహించగలుగుతున్నావా? ఆయన ప్రేమ నుంచి నీవు వేరైపోయి బ్రతికితే నీ జీవితంలో ఫలింపు ఉండదు. ఆయన ప్రేమలోనికి నీవు రా. ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈ లోకంలో ఏది కూడా మనలను దేవుని ప్రేమ నుంచి వేరు చేయలేదు. శరీర సంబంధమైనటువంటి ఎలాంటి కష్టము కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. ఏ తెగులు నిన్ను వేరు చేయలేదు, ఏ బాధ నిన్ను వేరు చేయలేదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. ఎందుకంటే తన కుమారుని ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను కూడా ఆయన అలా ప్రేమిస్తున్నాడు. లోటు లేనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. నీవు ఆయన చేత ప్రేమింపబడాలని ఆశపడుతున్నావా? దేవుని వాక్యాన్ని అంగీకరించు, నమ్ము, ప్రభువుని నీ రక్షకునిగా నీవు చేర్చుకో. ఒకవేళ ప్రభువుని నీ రక్షకునిగా చేర్చుకున్నావా, ఈరోజు ఈ మాటల ద్వారా నీవు బలపరచబడు. నీవు ఆయనతో పాటు ఏకమై ఉండాలని ప్రభువుని కొరకు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆయనను అంగీకరించినందుకు ధన్యురాలువు, ధన్యుడు అని గ్రహించాలి. 24వ వచనంలో, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమ వారు చూడవలెనని కోరుచున్నాను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మన జీవిత కాలమంతా ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని భక్తి కార్యాలు చేసినా,
పరలోక ద్వారాలు కూడా చూడలేనటువంటి వారు మనం. ఎందుకంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ స్వభావము మనలను నాశనానికి నడిపిస్తుంది. అయితే పరలోకం వైపు కనులెత్తటానికి కూడా ధైర్యం చాలలేనటువంటి మనలను ప్రభువు ఎలా చూడాలనుకుంటున్నాడంటే, తండ్రి నా మహిమ వారు చూడాలి, నాతో పాటు వారు యుగయుగాలు ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన తండ్రి ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకనే మన రక్షణ నిశ్చయమైనది. ఒక్కసారి రక్షణ పొందావా, నిన్ను ఈ రక్షణ నుంచి ఎవరు కూడా తొలగించలేరు. నీవు ముద్ర వేయబడ్డావు. నీ మట్టుకు నీవు పాపానికి అప్పగించుకుని దేవుడి నుంచి దూరం అయిపోతే అది వేరే విషయం. కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నిశ్చయత కలిగి ఉండాలి. మన రక్షణ నిశ్చయమైనది. ఎందుకంటే ఈ రక్షణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఎంతో భారంతో ప్రార్థన చేశాడు. ఏమనంటే, ప్రభువా, నేను వారికి నా మహిమనిస్తున్నాను, నేనున్న చోటున వారు కూడా ఉండాలని, వారు నా మహిమను చూడాలని నేను కోరుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థనది! మన కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచి మనల్ని రక్షించుకొని వాక్యం ద్వారా మనలను పవిత్రపరుస్తూ ఈ లోకంలో తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రభువు చేస్తున్నటువంటి ప్రార్థన, వీరు నా మహిమలోనికి రావాలి, నా మహిమను చూడాలి, నాతో పాటు వీరు యుగయుగాలు జీవించాలి అని నేను కోరుచున్నాను అన్నాడు. ఆ కోరికను దేవుడు అంగీకరించాడు. గనుకనే రక్షణ పొందిన నీవు ప్రభువును బట్టి ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. ఎందుకంటే తన కుమారుని అంగీకరించినటువంటి దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన నిన్ను కూడా ఆయన అంగీకరిస్తాడు. పరలోక రాజ్యము నిశ్చయము మనకి. ప్రభువును బట్టి ఆయన చేసిన ప్రార్థనను బట్టి, ఆయన చేసిన శిలువ బలియాగాన్ని బట్టి మన రక్షణ నిశ్చయమైనది. ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. ప్రభు యొక్క మహిమను మనం చూస్తాము. ఆయన మహిమలో యుగయుగాలు జీవించగలుగుతాము. చివరిగా ఆయన ప్రార్థనలో మనం చూసినట్లయితే, నీతి సూర్యుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితువని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉంచినట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేయదనని చెప్పెను. నీవు నా యందు ఉన్నట్లే నేను వారి యందు ఉండటానికి, నీ ప్రేమ వారు పూర్తిగా అనుభవించటానికి నీ నామాన్ని వారికి తెలియజేశాను, ఇక ముందుకు నువ్వు తెలియజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే మన కొరకు ప్రార్థన చేశాడు. తన గురించి తాను ప్రార్థన చేసుకున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నమ్మి వచ్చినటువంటి శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఆ శిష్యులు ప్రపంచమంతా వెళ్ళి ప్రకటించినటువంటి సువార్తను, వాక్యాన్ని నమ్మి విశ్వసించిన నిన్ను నన్ను తన ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితము. రెండు విషయాలు ఖచ్చితంగా ఈ మాటల ద్వారా మన హృదయంలో మనము సంతోషించాలి. ఏంటి ఆ రెండు విషయాలంటే, పరలోకమందున్నటువంటి తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అదే రీతిగా ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతగా ప్రేమించావు తండ్రి నన్ను అంటే, నా కుమారుణ్ణి నీ కొరకు బలి చేయటానికి ఇష్టపడినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను నరకం నుంచి తప్పించి నాతో పాటు యుగయుగాలు ఉంచుకోవడం కొరకు నేను నిన్ను ప్రేమించానని దేవుడు చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభు యొక్క కోరిక, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు యొక్క కోరిక ఏంటో తెలుసా? ఆయన మహిమ మనం చూడాలి, ఆయనతో పాటు జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనలో ఆశ ఉందా? చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఆ అవసరం ఉంది, ఇల్లు కట్టించుకోవాలి, ఉద్యోగ విషయంలో సహాయం చేయి, పిల్లల చదువు విషయంలో సహాయం చేయి, నాకు ఆ అవసరం ఉంది, ఈ అవసరం ఉంది అని ఎన్నో ఈ లోక సంబంధమైన వాటి కొరకే అడుగుతాం. కానీ ఏ రోజైనా ప్రభువా నేను నీతో ఉండాలి, నీ మహిమను చూడాలి అనే ప్రార్థన నీవు ఎప్పుడైనా చేశావా? ఆశ నీలో ఉందా? ఆశ నీలో ఉంటే నీ చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ప్రతిరోజు నీవు ధ్యానిస్తావు. ఈ వాక్యాన్ని మనం ఎంతగా నేర్చుకుంటామో అంతగా క్రీస్తును మనం నేర్చుకుంటున్నాము.
క్రీస్తుని గురించి తెలుసుకుంటున్నాము, ఆయనను గురించి అర్థం చేసుకుంటున్నాము, ఆయనను అంగీకరించగలుగుతాము, ఆయన యందు నమ్మిక మనం కలిగి ఉంటాము. అప్పుడు సత్యమై ఉన్నటువంటి ఈ వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యంలో మనము స్థిరపరచబడతాము. ఈ లోకం మనల్ని ద్వేషించిన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. లోకాన్ని జయించినటువంటి ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించినటువంటి ప్రభువే మనతో చెప్తా ఉన్నాడు, నా పరలోకపు తండ్రి నన్ను ఏ రీతిగా అయితే ప్రేమించాడో మిమ్మల్ని కూడా ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఏమాత్రము కూడా లోపము లేదు, పక్షపాతం లేదు. నన్ను ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని ధైర్యాన్ని మనకు చెప్తా ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేసినవాడు ఆయన. అంత మాత్రమే కాదు కానీ ఆయన మహిమలో మనము యుగయుగాలు ఆయనతో పాటు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకంలో నుంచి మనల్ని వేరు చేశాడు. ఈ మాటలు వింటూ ఉంటుండగా నీ అనుదిన జీవితంలో ఈ 3 అంశాల కొరకు నీవు ప్రార్థన చేయి. నీ గురించి నీవు ప్రార్థన చేసుకో. ఈ లోకంలో మంచి స్థాయి నాకు ఇచ్చే ప్రభువా ఇక్కడే సెటిల్ అయిపోదామని కాదు, కానీ నేను మీతో ఉండాలనేటువంటి ఆశ, నా కుటుంబం మీతో ఉండాలనేటువంటి ఆశ నీలో ఉండాలి. మనకు ప్రభువుతో ఉండాలనేటువంటి ఆశ ఉండాలి. కనుక మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా ఆత్మీయ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి, నీ సన్నిధానంలో నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా బ్రతకటానికి నాకు సహాయం చేయండి అని ప్రభువుకు ప్రార్థన చేసుకో. నేను నిన్ను మహింపరచడానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకో. ప్రభు అంటున్నాడు, నీవు నాకు అప్పగించినవన్నీ నేను నెరవేర్చాను, నమ్మకస్తునిగా ఉన్నాను, ప్రథమ ఫలముగా నేనున్నాను, నన్ను మహింపరచు అంటున్నాడు. నీ జీవితం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన మహింపరచడం కోసం. ఒకరోజు నీవు కూడా ఈ మాట చెప్పాలి, ప్రభువా నీవు నాకు అప్పగించినటువంటి బాధ్యతలన్నీ నేను నెరవేర్చి నేను నిన్ను ఈ భూమి మీద మహింపరిచాను, నన్ను మహింపరచని నీవు ప్రార్థన చేయగలగాలి. రెండవది, ఈ ప్రపంచమందంతటా వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులు, పరిశుద్ధులు, దేవుని యొక్క వాక్య పరిచర్య చేయించినటువంటి దాసులను దేవుని సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవారు. ఐక్యతతో దేవుని యొక్క పని చేయటానికి సహాయం చేయమని. ఎందుకంటే దుష్టుడు సేవకుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తూ ఒకరినొకరు విమర్శించుకొని ఒకరికంటే ఒకరు నేను గొప్ప అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఐక్యత లేనటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు. కనుక వారి కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా పరిశుద్ధులైనటువంటి నీ సేవకులు ఐక్యతతోనూ సమాధానంతోనూ ఉండడానికి సహాయం చేయండి. అదే సమయంలో సంఘము కొరకు, క్రీస్తు శరీరమైనటువంటి సంఘము, ప్రభునందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే వారు కూడా ఐక్యతతో సమాధానంతో ముందుకు వెళ్ళాలని, దేవుని ప్రేమలో వారు కూడా అభివృద్ధి పొందాలని, అందరూ కలిసి ఒక రోజున ప్రభు యొక్క మహిమలోనికి చేరి యుగయుగాలు ఆయనతో కలిసి జీవించాలనేటువంటి ప్రార్థన మన అనుదిన జీవితంలో మనం చేద్దాం. ప్రభు ప్రార్థన గొప్ప ప్రార్థన. ఆయన ప్రార్థనలో తన గురించి తను చేసుకున్నాడు, శిష్యుల గురించి చేశాడు, సంఘముల గురించి చేశాడు. మనం కూడా ఆ రీతిగా ప్రతిరోజు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యం సెలవిస్తుంది, మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కనుక మనము దేవుని సన్నిధానంలో అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈ 3 విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, వాక్యం ద్వారా బ్రతకటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. సత్యమైనటువంటి వాక్యాన్ని నీవు అనుసరించి జీవించేటప్పుడు సత్యంలో నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటున్నావు. ముందుగా చెప్పిన రీతిగా వాక్య ప్రకారంగా మనం జీవించి ఇతరులకు ప్రకటించినప్పుడు వారు ప్రకటిస్తున్నటువంటి వాక్యానికి గౌరవాన్ని ఇస్తారు, విలువనిస్తారు. మన బ్రతుకులో మనం అనుసరిద్దాం, దాన్ని ప్రకటిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని వినటానికి మీరు కృపనిచ్చారు. అద్భుతమైన ప్రార్థన యేసయ్యా మీరు ఈ లోకంలో ఉంటుండగా చేశారు నాయన. మిమ్మల్ని గురించి మీరు ప్రార్థించారు, శిష్యులను గురించి ప్రార్థించారు, సంఘము కొరకు, మీ శరీరం కొరకు మీరు ప్రార్థన చేశారు నాయన.
అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమ ఎంతో గొప్పది. తండ్రి అయిన దేవా, మీ కుమారుని ప్రేమించినట్లుగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మేము మీ మహిమలోనికి రావాలని, మీతో కలిసి యుగయుగాలు మేము జీవించాలని మీరు ఆశపడుతున్నారు. మీ ప్రేమ మా హృదయాల నిండా నింపి ఐక్యతతోనూ సమాధానంతోనూ మేము వెళ్ళటానికి సహాయం చేయమని, వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సేవకులను, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా ఐక్యతతో సమాధానంతో ముందుకు వెళ్ళటానికి కృప చూపించమని మీ నామమునికే మహిమ చెల్లిస్తూ, సంఘ బిడ్డలను, సహవాస బిడ్డలను, ప్రపంచంలో విశ్వాసులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. అధికారులను, రాజులను, ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకునండి. నాయన, లోకం పరిస్థితి ప్రతిరోజు నాయన దిగజారుతూ ఉంటుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, మీ కాపుదల దయచేయండి. మీ బిడ్డలను మీరు కాపాడండి. విశ్వాసాలను బలపరచండి. మీ కొరకు నిరీక్షణ కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయమును, శక్తిని దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.